హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బాచుపల్లి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి మంచి ప్రీ స్కూల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాము. సో ఫస్ట్ మనం చూసుకుంటే బాచుపల్లి ఏరియా అనేది ఎంత బిజీ ఏరియా అయిపోతుంది రోజు రోజుకి. చాలా గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేస్తున్నాయి. రెసిడెన్షియల్ పరంగా కూడా అది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో పిల్లలకి సంబంధించిన స్కూల్స్ కూడా ఏవి దగ్గరలో ఉన్నాయి, ఏవి బెస్ట్ గా ఉన్నాయి అనేటువంటి కన్ఫ్యూజన్ పేరెంట్స్ లో ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో ఆ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనము మాపిల్ బేర్ కెనేడియన్ ప్రీ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ స్కూల్ ఎందుకు బెస్ట్ అనేది చూసుకుంటే ఇది ఒక కెనేడియన్ గ్లోబల్ కరికులం ని ఫాలో అయ్యే స్కూల్ అన్నమాట. పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ అలాగే క్రియేటివిటీని డెవలప్ చేయడానికి ఈ స్కూల్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిడ్సీ. సో ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనం మాట్లాడుకుందాము కిడ్సీ కరికులం అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. ఇది ఎందుకు బెస్ట్ అనేసి అంటే మనందరికి తెలిసిన పెద్ద బ్రాండ్ ఇది. ఫస్ట్ థింగ్, సో వీళ్ళ పెంటామిడ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాని త్రూ చిన్న పిల్లల్లో సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్ సూపర్ గా డెవలప్ అయ్యేలాగా వీళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్, ట్రైనింగ్ మెథడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యూరో కిడ్స్ గురించి. యూరో కిడ్స్ వి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ బాచుపల్లిలో కూడా యూరో కిడ్స్ బ్రాంచ్ ఉంది. ఇది హార్వర్డ్ ప్రాజెక్ట్ జీరో ఇన్స్పిరేషన్ తో ఉన్నటువంటి కరికులం అన్నమాట వీళ్ళది. పిల్లలు సేఫ్ గా ఉంటారు అండ్ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ ని వీళ్ళక్కడ ఫీల్ అయ్యేలాగా పిల్లల గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వీళ్ళు డిజైన్ చేశారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఐరిస్ ఫ్లోరిడ్స్ ప్రీ స్కూల్ గురించి. నేచర్ తో కలిసి నేర్చుకునే ఒక నేచర్ బేస్డ్ లెర్నింగ్ మెథడ్ అనేది ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పాలి. ఇలా ఉంటే ఏమవుతుందంటే కిడ్స్ పైన అసలు ప్రెషర్ అనేది ఉండదు. నెక్స్ట్ సాన్ఫోర్డ్ ప్రీ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. సో టెక్నాలజీ ఎయిడెడ్ లెర్నింగ్ అండ్ ఆల్సో మాంటెసరీ మెథడ్స్ మిక్స్డ్ అన్నమాట. ఇది స్మార్ట్ క్లాసెస్ ఉంటాయి. ఒక టాయ్స్ తో పిల్లలు కూడా హ్యాపీగా నేర్చుకునేలాగా వీళ్ళు వాళ్ళ కరికులం ని డిజైన్ చేశారు. నెక్స్ట్ మనం ఎస్పెరెన్సా ప్రీ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి స్టూడెంట్ మీద ఒక పర్సనల్ అటెన్షన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ ఏజ్ లో ఒక ఇండివిజువల్ కేర్ అనేది ఉంటే వాళ్ళలో ఉన్న స్కిల్స్ లేకపోతే వాళ్ళకి ఏదైనా నేర్పించాలన్నా ఏదైనా ట్రైన్ చేయాలన్నా ఈజీ అవుతుంది. కాబట్టి ఇండివిజువల్ అటెన్షన్ అనేది చాలా అవసరం. సో ఈ ఏజ్ లోనే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరిగేందుకు ఎక్కువగా స్కోప్ ఉంటుంది. కాబట్టి సో వీళ్ళు దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసి ఉన్నారు. సో నెక్స్ట్ సంస్కృతి గ్లోబల్ ప్రీ స్కూల్. ఇది ఎందుకు బెస్ట్ అని అడిగితే వీళ్ళది చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు అండ్ కిడ్స్ కి ఏది నేర్పించినా ఒక మంచి ఫన్ వే మెథడ్ లో వెళ్తారు. అట్ ద సేమ్ టైం ఎథిక్స్ అనేది కూడా నేర్పిస్తుంటారు. ఇప్పుడు మనము నీడో మాంటెసరీ ప్రీ స్కూల్ గురించి తెలుసుకుందాం. ఇది ప్యూర్ మాంటెసరీ మెథడ్ ఈ స్కూల్లో నేర్పించేది, ఫాలో అయ్యేదంతా కూడా. సో పిల్లలు ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ ని ఇండిపెండెంట్ గా నేర్చుకోవడానికి ఈ మెథడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ క్రై ఇంటెలిటాట్స్ అండ్ కిడ్హుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎందుకు బెస్ట్? సో బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెడతారు వీళ్ళు. మెయిన్ గా వర్కింగ్ పేరెంట్స్ కోసము డే కేర్ ఫెసిలిటీ అనే ఆప్షన్ ని కూడా వీళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రిగ్వేద ప్రీ స్కూల్. ఇది ఎందుకు బెస్ట్ అనేది మాట్లాడుకుంటే బాచుపల్లి లోకల్లో ఇది చాలా పాపులర్. పిల్లల బేసిక్ మోటార్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే నంబర్స్ నేర్చుకోవడం కానివ్వండి అండ్ ఆల్సో క్రియేటివ్ యాక్టివిటీస్ కి కూడా వీళ్ళు చాలా బాగా ఫోకస్ చేసి డిజైన్ చేసి పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా చేస్తున్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రావుస్ ప్రీ ప్రైమరీ వింగ్స్ గురించి. సో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే ఈ స్కూల్లో ఉన్నారు. పిల్లల ఫౌండేషన్ మంచిగా స్ట్రాంగ్ గా ఉండేలాగా కూడా బేసిక్స్ మీద ఒక గ్రిప్ వచ్చేలాగా వీళ్ళు కిడ్స్ ని ట్రైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్రిసాలిస్ కిడ్స్. ఇది బాచుపల్లిలోనే ఉంది. ఒక ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్ ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. కిడ్స్ ఏదైనా న్యూ థింగ్స్ ఈజీగా నేర్చుకునేలాగా, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ పెరిగేలాగా వీళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా డిజైన్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ గ్లోబల్ ఇండియన్ ప్రీ స్కూల్. ఇది ఎందుకు బెస్ట్? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ కూడా చిన్నప్పటి నుంచే అంటే ఆ పర్టికులర్ ఏజ్ లోనే కిడ్స్ కి ఒక లెర్నింగ్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు వాళ్ళ కరికులం అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది లిటిల్ మిలీనియం గురించి, బాచుపల్లి బ్రాంచ్. సో ఇది 7 పెటల్స్ అప్రోచ్ తో వీళ్ళు కిడ్స్ యొక్క ఓవరాల్ గ్రోత్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలాగా కరికులం ని డిజైన్ చేశారు. సో పిల్లలందరూ కూడా ఒక యాక్టివిటీ బేస్డ్ ఫన్ వే మెథడ్ లో ప్రతి ఒక్కటి చాలా నీట్ గా, ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమయ్యేలాగా డిజైన్ చేసిన స్కూల్. నెక్స్ట్ మనము జీనియస్ కిడ్స్ ప్రీ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక అఫోర్డబుల్ ఫీజు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాలి అండ్ గుడ్ క్వాలిటీ ఎర్లీ ఎడ్యుకేషన్ అందించే ఆ లోకల్ ఏరియాలో ఉండేటువంటి బెస్ట్ ప్లేస్ స్కూల్స్ లో ఇది ఒక వెరీ గుడ్ ఆప్షన్. సో అసలు ఈ ప్రీ స్కూల్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, దానికి కీ రీజన్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది నో స్ట్రెస్ లెర్నింగ్. సో కిడ్స్ మీద ఎక్కువగా బుక్స్ వెయిట్ అనేది పడకుండా మంచి గేమ్స్ ఆడిస్తూ యాక్టివిటీస్ చేస్తూ దాని ద్వారా చదువు అనేది వీళ్ళందరూ నేర్పిస్తుంటారు. నెక్స్ట్ చూడాల్సింది పేరెంట్స్ ఏదైనా కూడా ఎక్కువగా చూసేది కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఎంత సెక్యూర్డ్ గా ఉంది ఆ స్కూల్ ప్రమిసెస్ అని. సో 24/7 CCTV కవరేజ్ అనేది వీళ్ళు ఉంటుంది. మంచి ట్రైన్డ్
ఆయాలు ఉంటారు. వాళ్ళతో ఏంటంటే కిడ్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పేరెంట్స్ కూడా మంచిగా టెన్షన్ ఫ్రీగా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డే కేర్ అడ్వాంటేజ్ అన్నమాట. బాచ్పల్లిలో ఎక్కువ మంది వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. లైక్ యాజ్ ఐ సెడ్ వీడియో స్టార్టింగ్ లో కూడా అక్కడ రెసిడెన్షియల్ ఏరియా అనేది ఎక్కువైపోతుంది, ఒక బిజీ ఏరియా అయిపోతుంది కాబట్టి పేరెంట్స్ ఇద్దరు మోస్ట్లీ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా డే కేర్ ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ లో మీరుండే ఏరియాకి దగ్గరగా ఏ స్కూల్ ఉందో ఒకసారి చూడండి. అండ్ ఫీజ్ తో పాటు అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ అన్ని కూడా రిలేటెడ్ గా ఉన్నాయా, సరిపోతుందా, బాగుందా, సెక్యూర్డ్ గా ఉందా అనేది ప్రతి ఒక్కటి కూడా ఇన్ పర్సన్ మీరు విజిట్ చేసి కనుక్కొని అప్పుడు మీ కిడ్నీ ఆ స్కూల్లో జాయిన్ చేసే డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇది బాచ్పల్లి సరౌండింగ్స్ లో ఉండేటువంటి స్కూల్ కి సంబంధించిన లిస్ట్. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.